ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఈ దినం వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా 10వ అధ్యాయము 24, 25 మైకున్న వారు చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా చదువమ్మా. సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చదివబడిన ఈ భాగం అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాస్తున్నాడు అనంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, అంటే కొందరు మానేస్తున్నారు. పనులన్నీ మానుకొని, వ్యాపారం మానుకొని, అన్నీ మానుకొని నల్ల చెరువు గట్టు మీదో ఎర్ర చెరువు గట్టు మీదో ఏ చెట్టు కిందో ఏ పుట్టు కిందో కూర్చుని మాట్లాడుకుంటారు. అంటే ఏవి మానరు, కానీ ఏమి మానేస్తున్నారు? సమాజముగా కూడుట, ఎక్కడ? దేవుని మందిరములో పరిశుద్ధులందరితో కూడుట అనేకులు మానేస్తున్నారు. అందుకన్నాడు, సిగ్గుమాలిన జనులారా. చూడండి, జపన్య గ్రంథమా 2వ అధ్యాయం 1వ వచనమా? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, కూడిరండి. పొట్టు గాలికి గాలికి ఎగిరిపోతున్నట్లు సమయము గతించిపోతుంది. అందుకంటున్నాడు, మీరు సమాజముగా కూడిట మానక ఆ దినము సమీపించుట చూచుకొలది. అంటే దినాలు గడిచిపోతున్నాయి అని అంటే అర్థం ఏంటన్నమాట? ఆ దినాలు సమీపిస్తున్నాయి. నా వయసు పెరిగింది, నాకు 70 సంవత్సరాలు అని అంటే అర్థం ఏంటంటే నా ఆయుష్ తరిగింది అని అర్థం. పెరిగిందని నేను సంకలు కొట్టుకోనక్కర్లా, తరిగిపోయింది. ఇంకెంత ఉంటుందో తెలియదు. అలాగే అన్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, సమయము గాలికి పొట్టి ఎగిరిపోతున్నట్లు ఎగిపోతా ఉంది. కాబట్టి మనం కూడి రావడం మంచిది. అందుకంటే నాతో కూడి యెహోవాను ఘనపరుచుడి అంటున్నాడు ఒక భక్తుడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు? సమాజం అంతా చాటించాడు, యూదులందరికీ చాటించాడు, యూదులారా మీరందరూ కూడిరండి, మన మీదకి విపత్తు వచ్చింది, యుద్ధం రాబోతుంది, శత్రువులు మిడతల వలె మన చుట్టూ కూడి ఉన్నారు, కనుక మనందరము మీరు కూడిరండి. ఎందుకంటే మాట్లాడుకోవడానికి కాదు. కొన్నిసార్లు మందిరంలో మాట్లాడుకున్న వారు ఎందుకు మాట్లాడుకున్నారా అని ఆలోచించాను నేను. ఎందుకంటే ఒకరింటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి వీళ్ళకి ఏం దొరకడం లేదు. అందుకే గుడిలో కూర్చున్న పక్క వాళ్ళతోటి చెవులు కొరికేస్తున్నారు. యూదులారా యూదులారా యెరూషలేము కాపురస్తులారా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
ఈ గొప్ప సైన్యం 3వ వచనం, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఎందుకు కూడుకున్నారు? ఎవరెవరు వచ్చారు? 13వ వచనం, యూదావారందరూ అమ్మా తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధికి కూడి వచ్చారు. ఎవరెవరు వచ్చారండి? మగోళ్ళందరూ వచ్చారు. వారి భార్యలు వచ్చారు. ఇంకెవరు వచ్చారు? వారి పిల్లలు వచ్చారు. ఇంకెవరు వచ్చారు? శిశువులు వచ్చారు. ఎందుకు వచ్చారు? అది ఎలా రమ్మన్నాడు? ఆయన ఉపవాసముతో రండి అన్నాడు. అందరూ ఉపవాస దినాన్ని చాటించారు. అందరు ఉపవాసంతో వచ్చారు. మగోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు, పాలు త్రాగేవారు కూడా కూటానికి హాజరయ్యారు. కనుక ప్రియులారా, అంచె దినాలలో మనం ఉన్నాం. ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. ముఖ్యంగా సమయము పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్లుగా ఎగిరిపోతుంది కనుక మీరు సమాజముగా కూడుట మానక, అక్కడ మనం చదువుతున్నాము, ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచిస్తాం. ఎందుకు ఈ ఉద్దేశం? పురుకొల్పాలి. పురుకొల్పడం, ప్రోత్సహించడం, రేపడం అనేది అవసరం. ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. పురేంటో తెలుసమ్మా? కొన్ని గడ్డి పరకలు ఇలాగ పురు పెట్టి దాన్ని జంట చేస్తుంది. ఎలాగుంటుంది? బలంగా ఉంటుంది. పురుకొస అంటారు చూసారా? పురుకొస అంటే కొన్ని కొసలు కలిపి పురు పట్టి ఒకదానిగా చేస్తారు. పురుకొల్పుకోవాలి, ప్రోత్సాహపరుచుకోవాలి. ఎందుకంటే సమాజముగా కూడినప్పుడు అక్కడ మనం పురుకొల్పబడతాం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం చూద్దామా? 41వ అధ్యాయం 7వ వచనం. ఎలా పురుకొల్పబడాలి? అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుచును. శిల్పి కంసాలిని అన్యుడు ఓ బొమ్మను చెక్కేటప్పుడమ్మా ఇలా చెక్కుతున్నాడు అనుకోండి, అదేం చెక్కడురా అని అంటే ఆడు నీరు కారిపోతాడు. ఈడేం చేస్తున్నాడు? అతనిని శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తున్నాడు. సుత్తితో నునుపు చేయువాడు దాగల మీద కొట్టువానిని. దాగల మీద అంటే చిన్న దిమ్మలా ఉంటది, చిన్న ఒక సూదిలా ఉంటుంది. అది భూమిలో కొడతాడు, దానిపైన దిమ్మలాగా ఉంటుంది. దాన్ని దాగలి అంటారు. ఆ దాగల మీద ఈ కాల్చబడినటువంటి ఇనుమును కానీ, లేకపోతే మరిగించి కడ్డీగా చేయబడిన బంగారపు కడ్డీని కానీ, ఇత్తడి కడ్డీని కానీ అతడు కొట్టినప్పుడు వానిని ప్రోత్సాహపరచున్నట్టు పరుస్తా. మీకు అర్థమైంది ఎలా ప్రోత్సాహపరచాలి? శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచునట్లు సుత్తితో నునుపు చేయువాడు దాగల మీద కొట్టిన వానిని ప్రోత్సాహపరుచుకొని ఆ నలుగురు కలిసి ఒక అందమైన శిల్పమును చెక్కడానికి ఒకరిని ఒకడు ప్రోత్సాహపరుచుకున్నట్లు మనము కూడా ఆత్మీయ జీవితంలో ఒకరినొకడు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద కూడా అదే అపవాదు వేయబడింది, అదే నింద ఆయన మీద వేయబడింది. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి యేసు ప్రభువు మీద శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు మోపిన నేరం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇతడంటే ఎవరు? ఇదిగో నీ ఎదుట నిలువబడిన ఈ యేసుక్రీస్తు
ఇతడు గలిలయ దేశం మొదలుకొని గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యోదయ దేశం అందంతటా ఇంతవరకు యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను ఏం చేస్తున్నాడు? ఆయన రేపుతున్నాడు. ఎవరు? యేసయ్య. దేనికి రేపుతున్నాడు? ఆయన కొట్టండి, ఈయన తిట్టండి, ఆయన చంపండి, రోడ్డుకి అడ్డంగా నిలబడండి, ఈ బస్సులు కాల్చండి, ఇళ్ళు దోపిడీ చేయండి అని రేపడం కాదు, కానీ ఉపదేశము చేత ఆయన రేపుతున్నాడు. ఎవరి గురించి ఉపదేశం? దేవుని గురించి ఉపదేశిస్తున్నాడు. దేవుని రాజ్యమును గురించి ఉపదేశిస్తున్నాడు. దేవుని రాజ్యం ఎలా చేరాలో ఆయన ఉపదేశిస్తున్నాడు. తండ్రి తనకు ఏదైతే ఉపదేశించాడో, తండ్రి తనకు ఏదైతే బోధించమని చెప్పాడో, తండ్రి ఏదైతే చేయమని ఆయనకి సెలవిచ్చాడో వాటన్నిటినీ చేస్తూ యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలన్నీ కూడా బోధిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడు అంటే ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, వారిని ఉజ్జీవపరుస్తున్నాడు. ప్రియులరా, కనుక మనం ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఏదైనా దేవుని కార్యము జరుగుతున్నప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు, సువార్త పని జరుగుతూ ఉన్నప్పుడు మనము వారి ఇతరులను మనం ప్రేరేపించాలి. అపోల్లో అనే ఒక విద్వాంసుడు కొరింథీ పట్టణానికి వచ్చాడు. అతడు లేఖనముల యందు ప్రవీణుడే, కానీ యేసుక్రీస్తుని గురించి పూర్తిగా తెలియదు. ఎవరికి? అపోల్లో. అతడు యోహాను బాప్తిస్మం మాత్రమే పొందాడు, అంతవరకే. కొందరు కూడా ఇలాగే అంటారు. ఎంతవరకు? బాప్తిస్మం వరకే. ఎందుకు పొందావు? పాస్టర్ గారు చెప్పారు. ఏమని? బాబు, నువ్వు బాప్తిస్మం పొందకపోతే నీకేమవదు? నీకు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలా? అయితే నీకు పాస్టర్ గారు సర్టిఫికేట్ కావాలి. అందుకే వాళ్ళు ఏం పొందారు? మళ్ళాడు గుడికి రాడు, అడ్రస్ ఉండదు ఆడికి. అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోతాడు, అడ్రస్ చెప్పడు. కొంతమంది అలాగే అపోల్లో కూడా బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్నాడు. అతడు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు వారిని ఎవరు చేరదీశారట? అకుల, స్తోత్రం, హల్లెలూయా. అలాగని వచ్చిన ప్రతి పాస్టర్ని మనం చేరదీయక్కర్లా. మీ ఇంటికి వచ్చిన ప్రతి వానికి మీరు శుభమని చెప్పనక్కర్లా. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాడు చెడ్డోడు అయితే ఆడు చేసిన పాపములో నీకు కూడా పాలు ఉంటుందని అపోస్తులుడైన యోహాను తన పత్రికలో రాశాడు. చూడండి, అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 27వ వచనం. ఆ తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు, ఎఫెసీ కాదు, ఎక్కడికి వెళ్తున్నాడు? అకయ వెళ్తున్నాడు. ఎవరు? అప్పుడు చదవండి. అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. వాకు ఉత్తరం రాసి పంపించారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమైందా? అపోల్లో అనేవాడు మీ ఊరు వస్తున్నాడు. యోహాను రాశాడు కదా, ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకోవద్దని. మీరు అలాగే చేర్చుకోవడం మానేస్తారేమో. ఇతడు లేఖనము యందు ప్రవీణుడే, యోహాను ఇచ్చిన బాప్తిస్మం మాత్రమే పొందాడు. ఇప్పుడు మేము అతనికి దేవుని యొక్క మార్గాన్ని పూర్తిగా బోధించాము. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మార్చబడ్డారు, గనుక నీవు వారిని చేర్చుకో అని ప్రోత్సాహపరుస్తూ రాశారు. దేవునికి స్తోత్రం. అంటే మీకు ఏమర్థమైంది? మనం ఇతరులను ప్రోత్సహించాలి, డిస్కరేజ్ చేయకూడదు, వారిని క్రిందకు లాగివేయకూడదు.
అందుకంటున్నాడు ప్రోత్సాహపరుచు అపోస్తులు వారికి ఏమి రాస్తారు? రేపుకోవాలి. కూడుకుల యొక్క ఉద్దేశం కూడా అదే. మాటమాటికి కూడుకునే ఉద్దేశం అదే. మాటమాటికి కూడుకొని కబుర్లు చెప్పడానికో కాలక్షేపం చేయడానికో కాదు ప్రియులారా. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండి. కావున మేమంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు మరియు శీల, బర్నబా, మార్కు అను మారు పేరు గల జాన్, లూకా, మేమందరము, లేక మాతో ఉన్న జత పనివారు, లేక దేవుని సేవ కొరకే పిలువబడి దేవుని సేవకు సమర్పించుకొని మా పాత జీవితాన్ని వదిలి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువునందు అతిశయిస్తూ శ్రమలు పడుతున్న మేము ఒకటి కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? కావున మేము ప్రభు విషయమైన భయం ఎరిగి. భయం ఉంది మాలో భయం ఉంది. ఎవరి భయం? దేవుని భయం ఉంది. ఇలా చేస్తే, ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఇలా సంభాషిస్తే ఆయన అంగీకరిస్తాడా, ఆయన ఆమోదిస్తాడా అనే భయం ఉంది మాకు. అందుకన్నాడు మీరు ఒకరితో ఒకరు ఏమి మాట్లాడుకొనిచున్నారో జాగ్రత్త అంటాడు. నాకు ఒక అలవాటు ఉంది. ఇప్పుడు కొంచెం ఏదో అంటారు కదా, వయసు పెరిగితే అంత రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కొంతమంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా అమ్మా మాట్లాడుతూ ఉంటారు. మేము అలా చేసినప్పుడు అవతలోడికి పిచ్చెక్కిపోతుంది. ఈడెవడరా, ఈడికి దొరికిపోయాను నేను అనుకుంటారు వాళ్ళు. కానీ ఆయన అంటాడు మాకేముంది, భయం ఉంది, ఏం మాట్లాడుతున్నాం. అందుకంటారు మీరేమి చేయుచున్నారో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ఉండండి అంటాడు అపోస్తలుడైన పౌలు. మీరేమి వినుచున్నారో, మీరేమి మాట్లాడుతున్నారో, మీరేమి సంభాషిస్తున్నారో. అందుకన్నాడు మేము చదువునానా. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మనుషులను మేము ఏం చేస్తున్నా? భక్తుడు లేక అపోస్తలుడైన పౌలు సహాదాసులు మనుషులను ప్రేరేపిస్తున్నారట. దేనికి? మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. దేనికి ప్రేరేపిస్తున్నారు? ఆత్మీయ జీవితంలో ఎదగాలని, ప్రార్థనా జీవితంలో పెరగాలని, పరిశుద్ధతలో పెరగాలని, యథార్థమైన జీవితంలో పెరగాలని మేము మిమ్మలను ప్రేరేపిస్తున్నాం. అంటే మిమ్మల్ని మేము ఏం చేస్తున్నాం? ప్రోత్సాహపరుస్తున్నాం, పురుగొల్పుతున్నాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి 18వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ప్రేరేపిస్తున్నారో చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 13వ వచనం. వీరు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. ఎవరు? ఈ పౌలు ఉన్నాడు చూసారా, ఈయన మనుషులను ఏం చేస్తున్నాడు? ఇందాక ఏమన్నాడు కొన్ని పత్రికలో? దేవుని భయము కలిగి మనుషులను ప్రేరేపిస్తున్నాడు. దేనికి? దేనికి? చదవండి, ఇప్పుడు చదవండి 18వ అధ్యాయం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. జనులను ఏం చేస్తున్నాడు? దేనికి? ఆరాధించడానికి. ఎందుకు వచ్చావు మందిరానికి? అమ్మా ఒక కాలం వచ్చుచున్నది,
మీరు కొండ మీదనైనాను మేము యెరూషలేమునైనాను ఆరాధించక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది కాదు, వచ్చేసింది. నేను ఎప్పుడైతే వచ్చానో ఆ రోజే స్టార్ట్ అయింది ఆరాధన. ఎక్కడ ఆరాధన స్టార్ట్ అయింది? తూర్పు దేశపు జ్ఞానులు కానుకలు సమర్పించి ఆయనను ఆరాధించారు. పూజించిరు అనే మాట తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో వర్షిప్డ్ అని. ఆయన ఆరాధించారు ఆ రోజు నుంచి. కనుక ప్రియులారా, నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? కానుక వేయడానికా, లేక దేవుని ఆజ్ఞ ప్రకారం నీకున్న దశమ భాగం ఇవ్వడానికా, లేక నీకున్న టాలెంట్ను కనపరుచుకొని పాటలు పాడడానికా? ఇవన్నీ అవసరమే, ఇవన్నీ చెయ్యాలి మనం. కానీ వాటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? ఆరాధించాలి. పరలోకమందు కోటాను కోట్ల దూతలు, సెరూపులు, కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయనను ఆరాధిస్తారు. ఎంతమంది ఆరాధనలు ఏకీభవిస్తున్నారు? మా మనవరాలు ఎంత ఉంది, దాని పేరు విన్ని. ఆరాధన చేస్తుంది. హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. హ్యాపీ బర్త్డే అంటే ఏంటో తెలుసా పిల్లకి? ఏమా తెలుసా? తెలియదు, కానీ నేర్చుకుంది. నేను అంటాను, ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు, నేను ఒక్కడిని నిలబెట్టి బాబు ఆరాధన సాంగ్ పాడినా అంటాను అనుకో, పాడగలవా? లేదండి అయ్యగారు, వాళ్ళు పాడుతుంటే నేనేం మెదుపుతున్నాను? నోరు కాదు, పెదాలు కూడా మెదపడు. కొంతమంది కళ్ళు కూడా మూసుకోరు. మన చర్చిలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు విక్టర్. తెలుసా ఎలాగ ఆరాధిస్తాడు ఆయన? కొంతమంది ఆయన గురించి మిమిక్రీ చేస్తారు. ఆయన ఎలాగ ఊగుతూ ఆరాధిస్తారు. అంటే తప్ప ఆరాధించడం? ఆయన లీనమైపోయి ఆరాధిస్తాడు. పూర్వకాలంలో పెంతుకొస్తు వారు డ్రమ్ము కొట్టి పాట పాడుతూ ఉంటే మనస్సుతోనూ పాడుదును, ఆత్మతోనూ పాడుదును. ఆత్మతో నింపబడి అన్య భాషలతో, దేవదూతల భాషలతో ఆరాధిస్తుండేవారు. ఆరాధించడం అంటే కింద మీద పడిపోయి, పక్కల మీద పడిపోయి, కింద ఉన్న బైబిల్ తన్నేసి ముక్కలు చేసేసి అది కాదు ఆరాధన. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. భాషలు మాట్లాడతారు ఎప్పుడు? కింద మీద పడిపోయి, ఇది స్టార్టింగ్లో. కాబట్టి ఆరాధించుటకు ప్రేరేపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఉదాహరణకు ఇక్కడున్న ఒక ఆమె ఆరాధిస్తుంది అనుకోండి, ప్రక్కనున్న ఆమె అలా దొంగ చూపులు చూస్తుంది అనుకోండి, అప్పుడు ఇవిడు ఏం చేయాలి? ఆవిడ్ని ప్రేరేపించి, అమ్మ అలా చూస్తావేటమ్మా, అందరూ ఆరాధిస్తున్నా తప్పు కదా, నువ్వు కూడా ఆరాధించమ్మా అని చెప్పగలిగితే మిగిలిన వారు కూడా ఆరాధిస్తారు. శిల్పి కంసాలిని ప్రేరేపించినట్లు సదును నునుపు చేయువాడు దేనది ఆ డాగలి మీద కొట్టువాన్ని ప్రోత్సాహపరిచినట్లు నీవు నేను కూడా ఇతరులను ప్రేరేపించాలి. మందిరానికి రావడానికి ప్రేరేపించాలి, కూటాలకు రావడానికి ప్రేరేపించాలి, పాటలు పాడడానికి ప్రేరేపించాలి. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, స్వరం ఎలాగున్నా పాడాలనే ఆశ. అందుకే మేము వారిని ప్రోత్సాహపరుస్తాం. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాం? ఆరాధించుటకు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా? స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు తన 2వ పత్రికలో ఎలా రాస్తున్నాడు? 3వ అధ్యాయం 2వ వచనం.
పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం మీకు ఆజ్ఞలు ఇచ్చారు. ఎవరు? అపోస్తలులు. దేనిని బట్టి? ప్రభువైన రక్షకుని చదవండి అమ్మా. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన అది ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని విషయమును మీరు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. నిర్మలమైన మీ మనస్సులను, కడుపులో చల్ల కదలకుండా సంతృప్తిగా ఉంది, పర్వాలేదు అని అనుకున్న మిమ్మలను నేను రేపుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని పాడు చేయడానికో వక్ర మార్గంలో నడిపించడానికో కాదు, కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకునే విషయంలో నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఎంతవరకు చేస్తానో మొదటి అధ్యాయం ఎంతవరకు చేస్తానో మొదటి అధ్యాయము 14వ వచనం. నీ గుడారంలో ఉన్నంత కాలం ఎంతవరకు? నేను ఈ గుడారంలో ఉన్నంత ఏ గుడారం? అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, దేవుని భయముతో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నానంటున్నాడు. యేసు ప్రభువేమో ఆరాధించడానికి ప్రేరేపిస్తున్నాడు. ఈయన పేతురు అంటాడు, ఏవైతే అపోస్తలుల ద్వారా క్రీస్తు మీకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? రెండు ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞలు? పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ మీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలే. ఇది అందరికీ సంబంధించిన ఆజ్ఞ. అందులో మరొకటి ఉంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఈ ఆజ్ఞలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ మీ మనస్సులను, మీ మనస్సు మీది ఏ మనసు? ఒకప్పుడు నిర్మలంగా ఉండేది కాదు, మలినమైన మనస్సు, అపవిత్రమైన మనస్సు, చెడిపోయిన మీ ప్రాచీన మనస్సు ఇప్పుడేమయ్యింది? నిర్మలమైంది. మలినము లేకుండా ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మీరు కడగబడ్డారు. అంచేత నేను మిమ్మలను రేపుతున్నాను. ఎంతవరకు? ఈ గుడారం శిథిలమైపోయే గుడారం, ఈ గుడారంలో ఉన్నంత వరకు నేను మిమ్మలను రేపుతున్నాను. కాబట్టి సహోదరులారా, మీరు సమాజముగా కూడుట మానక ఆ ధనము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా కూడుకొనుచు ఒకనినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును పురుకొల్పవలనని ఆలోచించాలి. ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరికొకరము ప్రోత్సాహపరుచుకోవాలి. ఒకరికొకరము పురుకొల్పు. ఓ స్త్రీ, నీ భర్తను ప్రోత్సహించు. నువ్వు వెళ్ళవే, నేను ఉండిపోతానంటే అదేంటి అండి? అలాగ ఉండిపోతారేంటి? నెంబర్ 1 ఏం చెప్పుకొని ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పురుకొల్పుకోవాలంటే సమాజముగా కూడిటకు మనం పురుకొల్పుకోవాలి. మనం ఆయనను ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. పురుకొల్పవలనని ఆలోచిద్దాం. దావీదుకి కొడుకులు ఎంతమంది? వాళ్ళ నాన్నకి ఎంతమందో చెప్పగలం, కానీ ఆయనకి ఎంతమందో తెలియదండి.
ఆయనకు మొత్తం 17 మంది కొడుకులు. ఎవరికి? వాక్యం చూద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందు తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు. మరొకసారి చదవమ్మా. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, 2 మందిరాన్ని కట్టించాడు, రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతా ఏ లోపము లేకుండా నెరవేర్చి. సొలొమోను దేని గురించి ఆలోచించాడు? నేను మందిరంలో ఏం చేయాలి, దేశంలో ఏం చేయాలి, ఆలోచన అంతదే. ఇంకా ప్రసంగి గ్రంథం కూడా చూద్దామా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. ప్రసంగి అనగా సొలొమోను జ్ఞాని అయి ఉండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. ఆయన జనులకు ఏం చేశాడు? స్నానం చేయించాడా? జనులకు జ్ఞానమును బోధించను. మరియు అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి, కాగితం చించి కాదు, ఏం చేశాడు? ఆలోచించి పరిశీలించి అనేకమైన సామెతలు అనుక్రమపరిచాను. మొక్కల గురించి వ్రాశాడు, వృక్షాలను గురించి వ్రాశాడు. ఏం చేసి అంటే ఆయన ఆలోచన అంతా సామెతలు రాయాలి, వృక్షాల గురించి రాయాలి, పక్షుల గురించి రాయాలి అని మాత్రమే కాదండోయ్. దేని గురించి ఆలోచిస్తున్నాడు? మందిరమందును రాజనగరనందును జనులకు అతడు అది యెహోవా మందిరమందును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతా ఏ లోపం లేకుండా. అంటే మందిరమందు ఏమి చేయాలి, నగరంలో ఏమి చేయాలి. మనకు కూడా మందిరంలో ఏం చేయాలి? పూర్వకాలంలో ఆరాధన 10 గంటలకు అయితే జనాలు ఎన్ని గంటలకు వచ్చేవారు తెలుసా? కనీసం 10 నిమిషాలు తక్కువ వచ్చి ఏం చేయవచ్చేవారు? అక్కడ వచ్చిన వదిలితోటి, వదిన ఏం వదిన కనబడలేదు, చీర కొన్నావు, ఎక్కడ కొన్నావు వదిన, ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ షాప్, ఈ మధ్యన ఇంకో కొత్త షాప్ వచ్చింది, అక్కడ కొన్నావు వదిన. ఈ మాటలు కాదు, వాళ్ళు వచ్చిన వాడిని ఏం చేసేవారు? మోకరించి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు నాయన, నీ పిల్లలందరినీ మందిరానికి తోడుకొని రండి నాయన. పాటలు పాడేవారు ఆత్మతో సత్యముతో పాడేలాగా చేయను ఆయన. అందరూ నీ సన్నిధిలో ప్రార్థించాలి ప్రభువా. ఎండిపోయిన ఎముకల లోయలోనికి ఆ ఎండిపోయిన ఎముకలలో జీవం వచ్చినట్లు మన సంఘంలో ఎవరైనా ఎండిపోయిన జీవితం, వాడిపోయిన జీవితం, వడలిపోయిన బ్రతుకు, నిస్సారమైన బ్రతుకుంటే ఈ ఉదయకాలంలో ఆరాధనకు వచ్చిన వారితో మాట్లాడు నాయన. నీ ఊపిరి ఊదండి నాయన, నీ ఆత్మాభిషేకము దయచేయండి నాయన అన్నాడు. పేతురు ద్వారా మాట్లాడినప్పుడు అనేక మంది ఏ రీతిగా పశ్చాత్తాపడ్డారో, పౌలు గారు మాట్లాడినప్పుడు ఎలా మనుషులు రక్షణ పొందారో, ఈ ఉదయకాలంలో నీ కార్యం జరిగించు ప్రభువాని కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసేవారు. మందిరమందు అది చేయాలి. మందిరమందును రాజనగరనందును ఏమి చెయ్యాలో
ఆలోచించినదంతా లోపము లేకుండా. 12వ అధ్యాయం రోమాపత్రిక 17వ వచనం. 12వ అధ్యాయం 17వ వచనం. అమ్మా, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడెవనికి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. అమ్మా విన్నారా? నీకెవరైనా కీడు చేశారనుకోండి, పాత నిబంధన జ్ఞాపకం చేసుకోకూడదు. పాత నిబంధన ఏమనుంది? పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చేతికి చెయ్యి. కాలుకు కాలు, చేతికి చెయ్యి పర్వాలేదు, పంటికి పన్నే ప్రమాదం. ఎందుకంటే దవడ పళ్ళు రాలగొట్టాలని దవడ మీద కొట్టావు అనుకోండి, నువ్వు ఎన్ని రాలగొట్టాలనుకున్నావు? ఒకటే, కానీ ఒకటి రాలితే 2 రాలుతాయా? 3 అయినా రాలవచ్చు. మరి అవతలోడు ఏం చేయాలి? నీకు ఒకటే కదా కొట్టాడు, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఆయన తిరిగి మళ్ళా నేను కొడితే నీకు 2 ఉడతాయో 3 ఉడతాయో, అలాగ ఆఖరికి ఏమవుతాయి? అందుకే కీడుకు ప్రతి కీడెవనికి చేయదనని మీరెవ్వరూ అనుకోవద్దు. మనుషులందరి దృష్టికి, వినండి అమ్మా, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. దేని గురించి ఆలోచించాలి? నేను చేసింది నా భార్యకు ఇష్టమే, నేను చేసింది నా పిల్లలకి ఇష్టమే, నేను చేసింది నా బంధువులందరికీ ఇష్టమే, నేను చేసింది నన్ను ప్రేమించే వారికి ఇష్టమే. కానీ అలా కాదు, నేను ఏది చేసినా మనుషులందరికీ ఏముండాలి? బేష్ అన్నట్టు ఉండాలి. అందుకంటాడు, మీరు ఆలోచించండి, యోగ్యమైన వాటిని చేయండి, మనుషులందరికీ ఇష్టమైనవి. కొన్నిసార్లు శరీరానుసారులు ఆత్మ విషయాలు వారికి ఇష్టము కాకపోవచ్చు, కానీ ఆత్మీయులైన వారికి ఇష్టమైనటువంటి కార్యాలు మనము ఆలోచించి వాటిని చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 27:43. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 43వ వచనం. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక, వారి ఆలోచన అంటే ఈయన ఆలోచన ఏంటి? ఆయన్ని ఎక్కడికైనా పంపిస్తే దారిలో చంపేద్దామని యూదులందరూ అనుకున్నారు. ఎవరని? దైవసేవకుడైన పౌలుని. శతాధిపతి యొక్క ఆలోచన ఏంటంటే అతన్ని ఎలాగైనా. ఈరోజు మనము కూడా అటువంటి ఆలోచన కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ విధము చేతనైనానో కొందరినైనా, వాడు యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యుడైనా, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరి వాడులాగున్నాను. ధర్మశాస్త్రము గలవారికి ధర్మశాస్త్రము గలవారి వలె, ధర్మశాస్త్రం లేని వాడికి ధర్మశాస్త్రం లేని వాళ్ళే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా అనేకులను రక్షించాలని. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులరా, మనం ఏం చేయబడాలి? పురుకొల్పబడాలి. రెండవది ఏం చేయాలి అమ్మా? ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు జరుగుతాయి అనంటే సమాజ మందిరంలో మనము కూడుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకే మానకూడదు, సమాజముగా కూడుట మానక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరికొన్ని మాటలు చెప్పి నా భాగాన్ని ముగిస్తాను. దయచేసి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ కొరకు మీ నిమిత్తము ప్రార్థన చేయుట ఏం మానకూడదండి? స్తోత్రం చెప్పండి అమ్మా. ఏం మానకూడదు? నేను ఉదయం లేచి పాస్టర్ గారు చెప్పాను, నేను రాలేను, నీరసంగా ఉంది, విని వాకింగ్ చెప్పాను. పాస్టర్ గారితో మాట్లాడేప్పుడు నీరసం. ఇక్కడ వచ్చి ఆవిడ ప్రార్థన చేస్తారట. ఏమని? ప్రభువా ఏమి చేశారమ్మా
నీ దాసుని స్వస్థపరిచి తోడుకోరండి ప్రభు అని. బహుశా ఆమె ప్రార్థన. రెండవది, నేను వాక్యం చెప్పాలని దేవుని యొక్క సంకల్పం ఉంది కనుక దేవుడు నన్ను నిలువబెట్టి ఈరోజు మందిరాన్ని తోడుకొని వచ్చారు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఏం మానకూడదు, ప్రార్థన మానకూడదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సదా స్తుతింతు నేసు రక్షక, సదా స్తుతింతు నేసు రక్షక, కష్టములందు స్తుతింతు నా నష్టములందు స్తుతింతు. అప్పటి చాలా బాగుంటుంది. శ్రేష్టమాదే కాదా, శ్రేష్టమాదే కాదా, అదే నిష్ఠ అదే కాదా, అదే నా నిష్ఠ. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయటం మానవద్దు. యేసు ప్రభువారు బంధించబడతారని, సిలువేయబడతారని తెలిసినా నిరాశ పడిపోలేదు. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చనిపోవాలని కోరుకున్న ఏలియా కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కృంగిపోయినప్పుడు ప్రార్థన చేశాడు. మరణము సమీపించినప్పుడు ప్రార్థన చేశారు. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ఆ చేప కడుపులో నుండి యోనా ప్రార్థన చేశాడు. కాబట్టి ఏమి మానకూడదు? ప్రార్థన మానకూడదు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ముగిస్తానండి. 1వ అధ్యాయం 16వ వచనం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే ప్రతిదానికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి? దేవునికి. ఒకటి, ప్రార్థన చేయుట మానక. రెండవది, మూడవది కూడా చూద్దాం. మూడవది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు అపోస్తులుడైన పౌలనే నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని. మానక ఏం చెప్పారండి? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మానక బుద్ధి చెప్పండి. పెద్దలారా, పిల్లలకు మానక బుద్ధి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా వీడు ఇంతే అని మనం అనుకోకూడదు. అందుకన్నాడు, మేము 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీళ్ళు విడుచుచు. ఎందుకు కన్నీళ్ళు విడిచారండి వీళ్ళు 3 సంవత్సరాలు? అమ్మా, ఎంత చెప్పినా కుక్కతోకే. ఎంత చెప్పినా కుక్కతోకే చెప్పుకోవాలండి. దైవజనుడు నిన్ను గద్దిస్తే నా గురించి చెప్పాడని నీవు అనుకోకూడదు. చెప్పాను కదా, పూర్వకాలంలో విశ్వాసులు వచ్చి, అయ్యగారండి నేను ఏ కూటానికి వచ్చినా దేవుడు నాతో మాట్లాడతాడండి అయ్యగారు. ఇలాగే కనుక ఎప్పుడో మాట్లాడుంటే నేను ఎప్పుడో బాగుపడిపోతానండి అని ఆమె సాక్ష్యం చెప్తూ ఏడవడం మొదలుపెట్టి, నేను చెప్పాను, అమ్మా నా దగ్గర ఏడ్చేలా చెప్పడం కాదు, మందిరంలో నిలబడి దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు చెప్పమ్మా అంటే, అయ్యగారండి ఆ విధం జ్ఞాపకం చేసుకుంటే నాకు ఏడుపు వస్తుంది, నేను మాట్లాడలేనండి. దైవజనుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు అది దైవజనుడు కాదు కానీ దేవుడే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు కానీ మాట్లాడే అవకాశం లేని సార్లు దైవజనుడి ద్వారా మానక బుద్ధి చెప్పుకోవాలి. అందుకంటాడు, నేను మానక ప్రార్థన చేయాలి, మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మానక ఒకరిని ఒకరు ఏం చెప్పుకోవాలి? చెప్పొచ్చు. సహోదరుడికి సహోదరు చెప్పొచ్చు. ఎలా చెప్పాలి? ప్రేమతో.
నీ ముఖం చూడగానే, నీ ముఖంలో ఉన్న ఆ విచారం చూడగానే నీవు అతన్ని ఎంతో ప్రేమిస్తున్నావని గుర్తెరిగి నీ గద్దింపును అతడు లక్ష్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట మత్తయి సువార్త 23 వచనం చూద్దాం. యేసు ప్రభువారు ఆనాటి వారితో చెప్తున్నాడు, అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, విశ్వాసులారా, యూదులారా కాదు, వేషధారులైన శాస్త్రులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? పరిసయ్యులతో శాస్త్రులతో శాస్త్రులారా, పరిసయ్యులారా. మీరు పుదీనాలోను, దేనిలోను? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి వాళ్ళు 10వ వంతు చెల్లిస్తున్నా. అమ్మా విన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు యూదులే కాదు, దశమ భాగం యెహోవా సొమ్ము. అది మొదటగా ఎవరిచ్చారో మీకు తెలుసా? అబ్రహాం. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రము లేదు, అబ్రహాం ఇచ్చాడు దశమ భాగం. ఆనాటి నుండి ప్రారంభమైంది. అందుకే యూదులే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఇచ్చారు దశమ భాగం. పంటలో దశమ భాగం ఇచ్చారు. అందుకే ప్రభు అంటాడు, మీరు దశమ భాగం ఇచ్చి నన్ను పరీక్షించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనవి విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి మీరు ఏం చేశారు? దశమ భాగం ఇస్తున్నారు. దశమ భాగం ఇస్తే దీవించబడతారని ఇస్తున్నారా? దశమ భాగం ఇస్తే దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నావని ఇస్తున్నారా? ఓకే, ఇవ్వండి. అందుకన్నాడు, న్యాయమును, కనికరాన్ని, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక. ఏటిని మానక? ఒక ఆవిడ వచ్చి నా దగ్గర ఏడుస్తుంది, అయ్యగారు మా ఆయనకి దశమ భాగం అని నేను ఎంత మొర్ర పెట్టుకున్నా కొంత ఇస్తున్నాడండి అయ్యగారు, మా ఆయన దశమ భాగం ఇచ్చేలాగా ప్రార్థించండి అయ్యగారు అని ఒక అమ్మాయి, 2 పిల్ల తల్లి వచ్చిన దగ్గర ఏడుస్తూ ఉంది. ఇంకొక ఆవిడ ఉంటుంది, అయ్యగారండి మా ఆయన అన్నిటికీ ఖర్చు పెడతాడు కానండి దేవునికి ఇవ్వడానికి ఎనుకంజ వేస్తాడండి అని ఇంకొక ఆవిడ వేదన. నేనంటానమ్మా, ప్రార్థన చేయండి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో వారికి తెలియదు, మీరు ప్రేమతో తెలియచేయండి. అందుకంటాడు, వాటిని మానక. వేటిని మానక? దశమ భాగం ఇవ్వడము మానక, న్యాయమును, కనికరమును. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నా? ఒకటి, ప్రోత్సాహపరుచుకోవాలి. రెండవది, ఆలోచించాలి. ఏది ఆలోచించాలి? మందిరమును బయట గురించి ఆలోచన చేయాలి. రెండవది, యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి. సరే, మూడవది నేర్చుకున్నాం, మనము సమాజముగా కూడుట మానకూడదు, ప్రార్థన చేయుట మానకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. అమ్మా బుద్ధి, ఒకరికొకడు బుద్ధి చెప్పుట మానకూడదు. ఇంకా దశమ భాగము ఇచ్చుట మానకుండా న్యాయము, కనికరము, ప్రేమ ఇవన్నీ చేస్తే ఇంకా అంటాడు, మీరు ఇవన్నీ చేయడమే కాదు, ప్రేమ చూపుటకును. ఏంటండి? దేనికి? ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును ఒకరికొకడు పురుకొల్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పడానికి? ప్రేమ చూపించాలమ్మా. మాటతోనో నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఈ సహోదరుని ప్రేమించాలి. సంఘంలో ఉన్న నీ సహోదరులను ప్రేమించాలి. బయట ఉన్న పొరుగువాణిని మనం ప్రేమించాలి.
ప్రేమ చూపుటలో మనం బలహీనమైతే ఆయన ప్రేమలో మనం నిలువబడలేం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను రాసిన ఇప్పుడొద్దు మొదటి పత్రిక చదవండి. మనం ఇతరులను ప్రేమించకపోతే ఆయన ప్రేమ మనలో నిలిచి. మూడవది సత్కార్యము చేయుటకును. సత్క్రియల యందు ఆసక్తి. చూడండి, ఈ ముక్కలు చెప్పి ముగిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎవరిని తన సొత్తుగా చేసుకున్నాడు? అలాంటి వారిలో ఒక వ్యక్తి పేరు చెప్పండి. కొర్నేలి సత్క్రియలు చేయవాడు కనుకనే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా అహరోను చాలా మాటను ఏర్పరగలిగిన వాడు. తెలుసా మీకు? మోషే కంటే చాలా జ్ఞానం గలవాడు, మాటను ఏర్పరగలిగిన వాడు, చాలా జ్ఞానవంతుడు. అందుకన్నాడు, దేవా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? మా అన్నని ఏర్పరచుకున్నా ఆయన ప్రభు అన్నాడు. నిన్నే ఎవరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన సహోదరుని విడిపించాలి అనే ఒక సత్క్రియ అతను చేశాడు. సత్క్రియ చేసి తన ప్రజలను విడిపించాలనుకున్నాడు. స్తోత్రం. అందుకే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మోషే సీనాయి కొండ మీద వస్తున్నప్పుడు కిందనున్న యెహోషువ ఆ కింద జరుగుతున్న గందరగోళాన్ని చూసి అతడు అసహించుకున్నాడు యెహోషువ. అందుకే దేవుడు మోషే తరువాత ఎవరెవరినో ఏర్పరచుకోలేదు, కానీ ఎవరిని ఏర్పరచుకున్నాడు? సత్క్రియలు యందు. అందుకే దేవుడు మనల్ని సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం ఏర్పరచుకొని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకోవడానికి. కాబట్టి మనము ప్రేమ చూపుటకును దేనికి? ప్రేమ చూపడానికి ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనం సహోదరుని మీద ఎవరికైనా ద్వేషం ఉంటే అతడు నీతో మాట్లాడుతున్నప్పుడు ద్వేషించొద్దు, ప్రేమించాలని చెబుదాం. కోపగించుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, మీరు మన్నించండి అని చెబుదాం. ప్రేమ చూపుటకు ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. దేవునికి స్తోత్రం. సత్కార్యములు చేయుటకు 3వ అధ్యాయం 3:14 చూడమా. అవసరమును బట్టి సమయోచితముగా నేర్చుకోవాలి. ఏం చేయడం నేర్చుకోవాలి? చేసావా ఎప్పుడైనా సత్క్రియ? యేసు ప్రభు నమ్ముకున్నది ఏదైనా సత్క్రియ చేసావా? నేను సుమారు 10 సంవత్సరాల క్రితం వరకు నా పని ఒకటే, సువార్త ప్రకటించాలి, సంఘానికి పరిశుద్ధులుగా సిద్ధం చేయాలి, వాక్యం చెప్పాలి, కూటాలు పెట్టాలి. ఇదే నా గురి. కానీ 10 సంవత్సరాల కిందట యోబు గ్రంథం చదివిన తర్వాత పేదలకు సహాయం చేయాలి, సేవకులకు సహాయం చేయాలి, విధవరాండ్రులకు సహాయం చేయాలి, అనాథ పిల్లలను ఆదుకోవాలి అని పరిశుద్ధాత్మదేవుడు యోబు గ్రంథం చదువుతున్నప్పుడు నాకు నేర్పించాడు. అందుకే కరోనాలో కానీ
లేక ఆయా సందర్భాలలో పేదలకు బట్టలు ఇవ్వడం, ఆహారం పెట్టడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ప్రతి నెల కొంత ఆర్థిక సహాయం చేయడం, సేవకులు కూడా సహాయం చేయడం, దా నుండి సంఘంలో కొంత భాగం నేను వారికి ఇస్తున్నానంటే నేను నేర్చుకున్నాను. మనము నిష్ఫలులు కాకుండానట్లు, అంటే మనం ఫలములు లేని వారముగా ఉండకుండానట్లు సత్క్రియలు చేయడం మనం ఏం చేయాలి? నేర్చుకున్నావా? ఏదైనా సత్క్రియ చేసావా? నేను ఈ మంచి పని చేశానని ఎవరికైనా చెప్పగలవా? ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ మంచి పని చేశానని చెప్పగలవా? ఈ చెడు పని మానేశానని చెప్తున్నావు. తాగుడు మానేశానండి, బూతులు మానేశానండి, కోపం మానేశానండి, దెబ్బలాడడం మానేశానండి, పగబెట్టుకోవడం మానేశానండి, కక్ష మానేసినవి కాదు, చేసినవి ఏమన్నా చెప్తున్నావా? సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. 14వ వచనం. నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. నా మాట అర్థం అవ్వలేదా? నేను తెలుగులో చెప్పానా, ఇంగ్లీష్లో చెప్పానా? చెప్ప. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చేయి పైకి ఎత్తండి. ఇప్పుడు చదువమ్మా, దించేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు. హలో తిమోతి, మీ సంఘానికి మీరు ఎలా చెప్పాలి? ఖచ్చితంగా చెప్పాలి, దృఢంగా చెప్పాలి, సంశయం లేకుండా, సందేహం లేకుండా నీవు ధైర్యంగా చెప్పాలి. అవని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను మూలుగుతూ బైబిల్ సొసైటీకి ఇవ్వాలంటే, శాంతిరాలికి ఇవ్వాలంటే, గిడియన్స్ వారికి ఇవ్వాలంటే, లెపర్స్ వాళ్ళకి ఇవ్వాలంటే, విధవరాండ్రికి ఇవ్వాలంటే, జబ్బులున్న వాళ్ళకి ఇవ్వాలంటే అన్నీ మాకే చెప్తారా? ప్రతి నెల ఇదే ఖర్చా? మా బాధలు మీకు తెలియదు. సీతమ్మ కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవే. మేము అలాగ ఉంటాం, కానీ మా ఖర్చులు మీకు తెలుసా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు? విశ్వాసులైన వారు సత్క్రియలు చేయటి యందు శ్రద్ధ చూపేనట్లు వారికి నీవు దృఢంగా చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకున్నామా ఈరోజు? ఏం మానకూడదు? సమాజముగా కూడుట మానక, ప్రభు దినం వచ్చే సమీపించగలది ఎక్కువగా మనం కూడుకొనుచు ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఒకరినొకరు పురుకొల్పుకుందాం. దేనిలో? ప్రేమ చూపుటి యందును సత్కార్యములు చేటి యందును ఒకరినొకడు మనం పురుకొల్పుదాం. పౌలు గారు పురుకొల్పినట్లు, యేసయ్య పురుకొల్పినట్లు మనం కూడా ప్రోత్సహించుకుందాం. అంతేకాదు ప్రియులారా, మనము సమాజముగా కూడట మానక, నిత్యము ప్రార్థన చేయటం మానక, దేవుడు చేసిన మేళ్ల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానక, అమ్మా ఒకరికొకడు తప్పు చేసినప్పుడు ప్రేమతో, మంచి మనస్సుతో, కనికరముతో, జాలితో ఒకరికొకడు బుద్ధి చెప్పుట మానక, దేవుడు మనకిచ్చిన దానిలో 10వ భాగం ఇచ్చుట మానక, దేవుని కొరకు జీవించడానికి, ఆ దినం కొరకు సిద్ధపడడానికి త్రియొక్క దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి.